ఉన్నత న్యాయస్థానం. మాళవ దేశానికి లీలాధరుడు రాజు. ఆయన భార్య పేరు నందిని. రాజుకు ఆమె పట్ల వల్లమాలిన ప్రేమ. ఎట్టి పరిస్థితిలోనూ ఆమె మనసుకు కష్టం కలగకుండా వ్యవహరిస్తుండేవాడు. నందిని తమ్ముడు నాగసేనుడనేవాడు అక్కగారి అలసు చూసుకొని రాజ్యపాలనలో ఇష్టం వచ్చినట్టు జోక్యం కలిగించుకునేవాడు. అతడు విలాస జీవితానికి బాగా అలవాటు పడిపోయాడు. అందుకుగాను రైతుల నుంచి, వర్తకుల నుంచి అన్యాయంగా డబ్బు గుంజుతూ ఎవరైనా ఎదిరిస్తే అదంతా రాజుగారి అనుమతితోనే జరుగుతున్నదని బెదిరించేవాడు. అతడి అక్రమాలు ప్రజలు, రాజోద్యోగులు ఎన్నోసార్లు రాజు దృష్టికి తెచ్చారు. అయినా రాజు తన బావమరిదిని మందలించినా, ఏదైనా చర్య తీసుకున్నా రాణి మనసు నొచ్చుతుందని ఏమీ పట్టించుకునేవాడు కాదు. ఒకనాడు జయమల్లు అనే యువకుడు తన దగ్గర ఉన్న 2 గుర్రాలను విక్రయించడానికి రాజధానికి వచ్చాడు. సంత వీధిన పోతున్న నాగసేనుడు ఆ గుర్రాలను చూసి జయమల్లు దగ్గరికి వచ్చాడు. అతడు గుర్రాలను కొనడానికి వచ్చిన వాడనుకొని జయమల్లు వాటి ధర చెప్పబోతున్నంతలో నాగసేనుడు అతన్ని వారించి, వీటికి పన్నుగా 25 వెండి నాణాలు చెల్లించవలసి ఉంటుంది. అలా కాని పక్షంలో ఒక గుర్రాన్ని వదులుకో అన్నాడు గద్దిస్తూ. జయమల్లు ఆశ్చర్యపోతూ, అసలు గుర్రాల అమ్మకమే జరగలేదు, ఇంతలో నేను పన్ను చెల్లించడమేమిటి అని అడిగాడు. ఆ జవాబుకు నాగసేనుడు రెచ్చిపోయి, ఒరేయ్, నేనెవరనుకుంటున్నావో, నాకే ఎదురు పలకడమా అని జయమల్లును దుర్భాషలాడుతూ చెంప మీద గట్టిగా కొట్టాడు. దానితో జయమల్లు కోపం తెచ్చుకొని కత్తి దూశాడు. నాగసేనుడు కూడా కత్తి దూసి అతని మీద తిరగబడ్డాడు. ఇద్దరికీ కొద్దిసేపు కత్తి యుద్ధం జరిగాక నాగసేనుడు కొద్దిగా గాయపడి అక్కడి నుంచి పారిపోయాడు. తర్వాత అతడు రాజు లీలాధరుడి వద్దకు వెళ్ళాడు. ఆ సమయంలో మంత్రి మకరందుడు, రాణి నందిని అక్కడే ఉన్నారు. నాగసేనుడు రాజుతో, గుర్రాల వ్యాపారం చేసే ఒక పల్లెటూరి పొగరుపోతూ నన్ను గాయపరిచాడు. సంత వీధిలో ఉన్నవాణ్ణి వెంటనే బంధించి కఠినంగా శిక్షించండి అని చెప్పాడు. రాజు భటులను పిలువబోయే అంతలో మంత్రి, ప్రభు, కఠినంగా శిక్షించడం మాట తర్వాత ముందు ఆ వ్యాపారితో పాటు అక్కడ ఉన్న సాక్షులను కూడా పిలిపిద్దాం. అప్పుడు న్యాయాన్యాయాల విచారణ సులభమవుతుంది అన్నాడు. రాణి నందిని కలుగజేసుకొని, రాజబంధువు మీద తిరగబడడం కన్నా మరొక నేరం ఏముంటుంది, వెంటనే వాణ్ణి బట్టి బంధించి ఉరి చేయించండి అని ఆజ్ఞగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రాజభటులు నగరంలోకి పోయి జయమల్లును పట్టుకొని రాజు వద్దకు తీసుకువచ్చారు. జయమల్లు తాను ఎట్టి పరిస్థితుల్లో నాగసేనుడిపై కత్తి దూయవలసి వచ్చిందో రాజుకు విన్నవించుకున్నాడు. రాజుకు అతడు చెప్పింది నిజమే అనిపించిన రాణికి కోపం వస్తుందని అతడికి అప్పటికప్పుడే ఉరిశిక్ష విధించాడు. భటులు రాజమల్లును కారాగారానికి తీసుకుపోయారు. ఉరిశిక్ష మర్నాడు అమలు జరగవలసి ఉంది. తను ఒక నిరపరాధికి శిక్ష విధించానన్న బాధ రాజును కలవరపరచసాగింది. తెల్లవారితే జయమల్లు ఉరిదీయబడతాడు. ఆ రాత్రి ఎంత ప్రయత్నించినా రాజుకు నిద్ర పట్టలేదు. ఆయన అప్పటికప్పుడే మంత్రిని పిలిపించి మహారాణిని నొప్పించకుండా జయమల్లు ఉరిశిక్షను రద్దు చేసేందుకు ఉపాయం ఏదైనా ఉన్నదా అని ప్రశ్నించాడు. మంత్రి కొంచెం సేపు ఆలోచించి, ప్రభు, ఇందుకు ఒక మార్గం ఉన్నది. ఆ జయమల్లు చేత రాణిగారికి, నాగసేనుడికి క్షమాపణ చెప్పించి ప్రాణభిక్ష కోరేలా చేద్దాం. తర్వాత అతడికి కొద్ది కాలం పాటు కారాగార శిక్ష విధిస్తే సరిపోతుంది అని సలహా ఇచ్చాడు. రాజు, మంత్రి జయమల్లు ఉన్న కర్మాగారానికి వెళ్ళారు. మంత్రి అతడితో, జరిగిందేదో జరిగిపోయింది, నీకు ఉరిశిక్ష తప్పాలంటే మహారాణి
నాగ నాగసేనుణ్ణి ప్రాణభిక్ష కోరి క్షమా క్షమాపణ చెప్పుకో అన్నాడు. అందుకు జయమల్లు చిరునవ్వు నవ్వి, కొద్ది గంటల్లో నేను రాజుగారి తీర్పు మీద ఉన్నత న్యాయస్థానంలో ఫిర్యాదు చేయబోతున్నాను. మన్నించండి, నాకు ఎవరి నుంచి క్షమాభిక్షలు అవసరం లేదు అన్నాడు. అది విన్న రాజు కోపంగా, ఈ రాజ్యంలో రాజును మించిన మరొక న్యాయస్థానం ఉన్నదా? నీకు మరణశిక్ష విధించిన నేను జాలిపడి ప్రాణాలు కాపాడదలిస్తే ఏదో ఉన్నత న్యాయస్థానం అంటూ వదరుబోతులా వాగుతున్నావు అన్నాడు రాజు. జయమల్లు ఏమీ తొట్టుపడకుండా, రాజు భూమి మీద భగవంతుడి ప్రతినిధి లాంటి వాడని అంటారు. వ్యక్తిగతమైన ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా న్యాయం జరిగేలా చూడడం అతడి బాధ్యత. అలా జరగని పక్షంలో అతడి తీర్పును పరిశీలించి తగిన న్యాయం జరిపించమని ఎవరైనా ఆర్థించగలిగేది ఆ భగవంతునే కదా. మీ తీర్పుపై నేను ఫిర్యాదు చేయబోతున్నది ఆ ఉన్నత న్యాయస్థానంలోనే. మీరు నిశ్చింతగా నన్ను ఉరి తీయించండి అన్నాడు. జయమల్లు మాటలతో రాజుకు జ్ఞానోదయమైంది. న్యాయపాలన ఎంతటి పవిత్రమైనదో ఆయన అవగాహన చేసుకున్నాడు. రాజు లీలాధరుడు అప్పటికప్పుడే జయమల్లును విడుదల చేయించి ఆనాటి నుంచి ప్రజలందరికీ సక్రమంగా న్యాయం జరిగేట్టు చూస్తూ అందరి చేత ధర్మప్రభువుగా కీర్తించబడ్డాడు.